ఆదిలాబాద్ నుండి అశ్వరావుపేట వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమ కార్యాచరణలో నిమగ్నమైనటువంటి సంఘాల ప్రజాప్రతినిధులకి అట్లాగే పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్డిసి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు ఉదయం వీరయ్య గారికి, మాజీ శాసనసభ్యులు సీనియర్ ఆదిలాబాదు ఎంపీగా మరి మీ అందరికి కూడా సుపరిచితుడైనటువంటి గోండు బొబ్బిలి సోయం బాబురావు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు, ఉస్మానియా నుండి, కాకతీయ నుండి, అనేక యూనివర్సిటీల నుండి హాజరైనటువంటి విద్యార్థి సంఘాల నాయకులకి, మహిళా సంఘాల నాయకులకి, పత్రికా మిత్రులకి, మీడియా మిత్రులకి, హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఒకసారి మీరందరూ ఆలోచించాలి. బ్రదర్ అరిస్తే ఉపయోగం లేదు, ఉపయోగం లేని అరవటం వల్ల టైం వేస్ట్ తప్ప దాంతో ఒరిగేది ఏమి లేదు. అందుకని మాట్లాడడానికి మీరందరూ అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా మీరందరూ ఇమ్మడింపజేసుకోవాలి. ధర్మ యుద్ధంలో గెలిచేది మనమే, గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ గెలిచేది మనమే అన్నటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుతూ, అరుణ్ మాట్లాడుతూ, మనం 10 లక్షల మంది ఉన్నాం, అవతల 60 లక్షల మంది ఉన్నారు, మనం గెలుస్తామా అన్నాడు. గెలుస్తామా గెలవా మీరందరూ చెప్పండి ఒకసారి. విజయం మనదే. శ్రీశ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమే. అందుకే సరైన ధర్మ యుద్ధంగా మనం పేరు పెట్టుకున్నాం. 100% మనమే గెలుస్తాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించి వెనక్కిపోండి. ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోండి. 20 సంవత్సరాలు వెనక్కిపోతే ఏమవుతుంది? గొర్రెల మంద మేము కూడా పెద్ద సంఖ్యలో ఉన్నామని ఆవేశపడ్డటువంటి ఆంధ్ర నాయకులు, ఆంధ్ర వలసదారుల పరిస్థితి ఏమైంది? 4.5 కోట్ల దెబ్బకి బోర్డర్ దాటి బయటికి పోయిందా లేదా? మరి అదే జరుగుద్ది రేపు పొద్దున. కాబట్టి మీరు ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మన డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. ఆ న్యాయమైనటువంటి డిమాండ్ సాధించే వరకు కూడా చెర్ల చేపలు పడ్డ సందంగా మనం అంతా చేయొద్దు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన నాయకులు చెప్పేది, మన నాయకుల పత్రికా స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మీడియా ద్వారా వచ్చేటువంటి సమావేశాలు, సందర్భాలు, విషయాలన్నిటి కూడా మీరందరూ క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే మన మిత్రులు చాలా ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ డోలీలు పట్టుకొని ఎగురుతూ ఉన్నారు కొంతమంది. మనం డోలీలు పట్టుకొని మన ఊర్లో ఎగరలేమా? మొన్నటి దాకా మనం భూమి పండుగ చేసుకున్నాం కదా, కొత్తల పండుగ చేసుకున్నాం కదా, ఊళ్ళో ఎగరలేదా? భద్రాచలం వచ్చి ఎగరాలనా? మనం దానికోసమే ఇక్కడికి వచ్చింది. దయచేసి అందరూ ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. 100% న్యాయమైనటువంటి కోరిక, న్యాయమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయానికి లోబడి మీరు మరి సమాధానాన్ని పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వినమ్రంగా కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీ అందరికీ తెలుసు 60 లక్షల మంది ఉన్నాం, మేమేం పీకలేము అని చెప్పేసి రెచ్చగొట్టేదానికంటే లంబాడ సోదరుల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నాం, ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినావు, తీర్పు చెప్పేదాకా ఓపిక పట్టరాడు. ఓపిక లేకపోతే ఏం చేస్తాం? కడుపు మండి ఆకలేస్తూ ఉంటే ఆకలి అవుతుందని చెప్పొద్దనంటే ఎట్లా? చెప్పొద్దని చెప్పడం నువ్వెవడు అని అడుగుతా ఉన్నా. అరే నాకు ఆకలి అవుతుందిరా బాబు, నేను అడుక్కుంటా అని చెప్పేసి అన్నం పెట్టమంటే మరి నువ్వు మాట్లాడొద్దని చెప్పేసి నోరు మూసుకోమంటే ఎట్లా? నోరు మూసుకోమని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నావు. కాబట్టి అవకాశం ఉన్న మేర ఏమైనా న్యాయస్థానంలో న్యాయం దొరుకుద్దని చెప్పేసి న్యాయస్థానాన్ని సంప్రదిస్తే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పట్టకపోయి న్యాయస్థానానికి అప్పచెప్పు. అత్యంత
గందరగోళంగా మీరంతా వ్యవహరించి రెచ్చగొట్టేటువంటి చేస్తే చివరికి మా తమ్ముడు చెప్పిందే నిజమవుతుంది లాస్ట్కి. అవుతుందా కాదా? అవుతుంది. మార్చి పాసు చేయకుండా నడుచుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు సోదరుడు మన చైర్మన్ రామకృష్ణ గారు చెప్పిండు, సైలెంట్గా నడుచుకుంటూ వస్తాం. రేపు ఏం చేస్తాం మనం? జబర్దస్త్ కాళ్ళు లేపు ఒక్క గుద్దు గుద్ద బ్రిడ్జ్ కూడా కూలిపోద్ది. మరి అందుకని అందాక రానియొద్దని చెప్పి చెప్తా ఉన్నాం మిమ్మల్ని అందరూ కూడా. అందుకని న్యాయమైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి కోరిక 50 సంవత్సరాల